ప్రతి ఒక్క మతంలో కొందరు ఇటువంటి ఎదవలైతే ఖచ్చితంగా ఉంటారు. ఆ ఎదవలకి వాళ్ళ యొక్క ధర్మం గురించి గానీ, లేకపోతే ఆ యొక్క ధర్మంలో ఆచారాల గురించి గానీ కొద్దిగా కూడా తెలీదు. కానీ వాళ్ళు ప్రతి ఒక్క సంస్థ దగ్గరికెళ్ళి జై శ్రీరామ్ అని గానీ, లేకపోతే అల్లాహ్ అక్బర్ అని గానీ, లేకపోతే ప్రైజ్ ది లార్డ్ అని గానీ, ఇటువంటి నారాలతో ఇతరులని ఇబ్బంది పెట్టడం అయితే చాలామంది చేస్తుంటారు. వీళ్ళకి ఆ యొక్క నిజమైన మతస్థులకి ఎటువంటి సంబంధం లేదు. రీసెంట్‌గా మనం క్రిస్మస్ సెలబ్రేషన్‌లో చూసుకుంటే ఈ బజరంగ్ దళ్ ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎంతోమంది క్రిస్టియన్ సోదరులను అయితే బాధ పెట్టారు. చర్చ్ ఫాదర్లను కూడా బెదిరించడం అయితే జరిగింది. ఇటువంటి ఎదవలు వాళ్ళు ఒక మతానికి సంబంధించిన వాళ్ళంటే ఎట్టి పరిస్థితిలో కాదనమాట. ఎందుకంటే హైందవ ధర్మం గానీ, లేకపోతే ఇస్లాం గానీ, లేకపోతే క్రిస్టియానిటీ గానీ ఎప్పుడు కూడా ఇటువంటి పనులు చేయమని ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయదు. అదేవిధంగా మనమైనా సరే మన ధర్మంలో ఎవడైనా ఒకడు ఈ విధంగా పని చేస్తున్నాడంటే అటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కన్నా అటువంటి వాళ్ళని ఖండించడం అయితే మనం ఖచ్చితంగా జరగాలి.